హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 52కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 21, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో డీల్స్ ప్రోడక్ట్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ QR కోడ్ ఉంటుంది. మీరు స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. లింక్ మీద క్లిక్ చేసిన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు డీల్స్ నచ్చాయి అనుకోండి, మీరైతే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి చూసుకున్నాం మనకి యాపిల్ నుంచి అయితే మనకి ఫైనల్ కట్ కెమెరా యాప్ అయితే ఇప్పుడు యాప్ స్టోర్లోకి అయితే అవైలబుల్గా అయితే వచ్చేసింది. దీని అయితే మనకి ఐప్యాడ్స్ లాంచ్ చేసేటప్పుడు చెప్పారు, మనకి ఇయర్లో M4 చిప్తో వచ్చిన ఐప్యాడ్ లాంచ్ అయ్యాయి కదా, అప్పుడైతే ఈ యాప్ని అయితే అనౌన్స్ చేశారు. ఫైనల్ కట్ కెమెరా యాప్ని తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే మనకి యాప్ స్టోర్లోకి అయితే ఫైనల్ కట్ కెమెరా యాప్ అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు ఐఫోన్స్ యూజ్ చేస్తున్నా, ఐప్యాడ్స్ యూజ్ చేసినా దీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీరు యూజ్ చేసే డివైస్ ఐఫోన్ 10s అబోవ్ డివైజెస్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఈ యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి iOS 17.4 అబోవ్ డివైజెస్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. iOS 17 ఉన్నా, iOS 16 ఉన్నా, 15 ఉన్నా ఇదైతే సపోర్ట్ చేయదు. ఒకవేళ మీరు ఐఫోన్ XS అబోవ్ డివైజెస్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళండి, ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేస్తుంటారో, మనకి యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి, ఇన్స్టాగ్రామ్లో తీయడానికి వాళ్ళు ఐఫోన్స్ నుంచి రికార్డింగ్ చేస్తారు. ఇలా రికార్డింగ్ చేసి కొంతమంది ఫైనల్ కట్ ప్రో యాప్ యూజ్ చేస్తారు. యాక్లో కానీ ఐప్యాడ్లో కానీ ఫైనల్ కట్ ప్రో యూజ్ చేస్తుంటారు. బట్ మీరు ఈ ఫైనల్ కట్ కెమెరా యాప్తో వీడియోస్ తీసి అందులో ఎడిట్ చేస్తే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్స్ అయితే ఒకసారి అయితే ఈ యాప్ని అయితే ట్రై చేయండి. ఇదైతే మీకు ఇప్పుడు యాప్ స్టోర్లో ఉంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజ్ చేసినా, ఐప్యాడ్ యూజ్ చేసినా మీరైతే యాప్ స్టోర్లోకి వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 5G అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూసుకున్న మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా చూసుకుంటే 198 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇక దీని ప్రైస్ చూసుకుంటే 20,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ మీకు ICICI కానీ, HDFC కానీ, SBI కార్డ్ మీద మీకైతే వీళ్ళు 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కార్డ్ ఆఫర్ పౌండ్ మీకైతే ఈ మొబైల్ 18,000 అయితే వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి లెనోవో ట్యాబ్ ప్లస్ అని ఒక ట్యాబ్ ని అయితే లాంచ్ చేసింది. ఇది ఇండియాలో కాదు, యూరోప్ లో అయితే లాంచ్ చేస్తారు. 7.5 ఇంచెస్ 2K LCD స్క్రీన్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Helio G99 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 8 JBL స్పీకర్స్ అయితే ఇందులో తీసుకొచ్చారు. మనకి 1 కాదు, 2 కాదు, మనకి 4 కాదు, ఏకంగా 8 JBL స్పీకర్స్ అయితే దీనిలో తీసుకొచ్చారు. ఈ ట్యాబ్ ప్రైస్ చూసుకుంటే అక్కడైతే వాళ్ళు 279 euros అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు ఒక 25,000 దాకా అయితే ఉంటుంది. చూడాలి ఈ ట్యాబ్ ని మన ఇండియాకి తీసుకురారో. బట్ ఒకవేళ తీసుకొస్తే మాత్రం 25,000లో. బట్ అక్కడ ఇది సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. MediaTek Helio G99 ప్రాసెసర్ తీసుకొచ్చి 25,000 పెడితే మాత్రం అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ స్పీకర్స్ అయితే మనకి 8 అంటే ఎక్సలెంట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లే కూడా 2K డిస్ప్లే మనకి బాగానే ఉంటుంది. ప్రాసెసర్ దగ్గర మాత్రం చాలా మైనస్ అయితే అవుతుంది. చూడాలి ఇండియాకి తీసుకొస్తే మాత్రం దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బడ్స్ 3 ఇమేజెస్ అయితే మనకి లీక్ అయినాయి. బట్ ఈ లీక్ అయిన ఇమేజెస్ చూసుకుంటే మనకి టాప్ లో చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ లుక్ అయితే కనపడుతుంది. మనకి చూడడానికి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. మనకి టాప్ లో క్యాప్ ఉంటుంది కదా, మనం ఓపెన్ చేసేది, అది మనకి ట్రాన్స్పరెంట్ లుక్ లో అయితే కనపడుతుంది. అఫీషియల్ గా అయితే వీళ్ళు ఇలా ట్రాన్స్పరెన్స్ లుక్ తో వస్తుందని బట్ సామ్సంగ్ అయితే అనౌన్స్ చేయలేదు. కానీ బట్ లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఇవే అని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ చూడాలి మనకి సామ్సంగ్ బడ్స్ 3 వస్తే అది ఏ డిజైన్ లో వస్తుందో. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి ఎయిర్టెల్ అయితే ఒక ప్లాన్ అయితే లాంచ్ చేసింది, కొత్త ప్లాన్. ఈ ప్లాన్ ప్రైస్ చూసుకుంటే మీరైతే షాక్ అవుతారు. బట్ మనకి 9 రూపాయల ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ లో మనకి బెనిఫిట్స్ ఏం వస్తాయంటే, ఒకటే బెనిఫిట్, మనకి అన్లిమిటెడ్ డేటా రోజంతా కాదు, జస్ట్ 1 గంట మాత్రమే. మీరు 9 రూపాయలు పెట్టి ఈ ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకున్నారనుకోండి కొత్త ప్లాన్ ని, మీకైతే 1 గంట వరకు అయితే అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. ఎవరైతే 5G డేటా యూజ్ చేస్తున్నారో, 5G చాలా ఫాస్ట్గా ఉంటుందో, వాళ్ళు ఒక 3GB 4GB ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే
వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనకి అన్లిమిటెడ్ ఫ్రీ ట్రయల్ అయితే వస్తూనే ఉంది, కానీ ఈ ప్లాన్ ఎవరి కోసమో చూడాలి. ఒకవేళ 4G యూజర్స్కి అయితే మాత్రం వాళ్ళు ఒక గంటలో ఎక్కువ అయితే డౌన్లోడ్ చేసుకోలేరు, బట్ 5G యూజర్స్కి అయితే ఇది పనికి వస్తుంది. కానీ ఇప్పుడైతే మనకి అన్లిమిటెడ్ డేటా ఉంది కాబట్టి ఈ ప్లాన్ అయితే ఎవరు పట్టించుకోరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.